మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 31వ కీర్తన 22వ వచనము. నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. ప్రియ దైవజనమా, దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన విజ్ఞాపనను ఆలకించేవాడుగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడని వాక్యము సెలవిస్తూ ఉంది. మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన మన విజ్ఞాపనలను ఎందుకు ఆలకిస్తాడు అని వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే, మొదటగా నిర్గమకాండము 22వ అధ్యాయము 27వ వచనం ప్రకారం, ఆయన దయగలవాడు కనుక మన విజ్ఞాపన ధ్వని ఆలకిస్తాడు. మన స్థితిగతులన్నిటినీ చూచుచున్న దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన దేవుడు కాబట్టి మన అక్కర కొరకు మనము విజ్ఞాపన చేసినప్పుడు ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు కాబట్టి తప్పక ఆలకిస్తాడు. రెండవదిగా, ఎందుకు మన విజ్ఞాపనలు దేవుడు ఆలకిస్తాడు అంటే, దినవృత్తాంతములు 1వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం ప్రకారం, మనము ఆయన యందు నమ్మిక ఉంచి విజ్ఞాపన చేస్తున్నాము కాబట్టి ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దైవజనమా, నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి మన హృదయంలోని నమ్మికను బట్టి దేవుడు మన విజ్ఞాపన ఆలకిస్తాడు. చివరిగా చూసినట్లయితే 40వ కీర్తన 1వ వచనం ప్రకారం, సహనముతో ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకొని విజ్ఞాపన చేస్తూ ఉంటాము కాబట్టి ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేని కొరకు నీవు విజ్ఞాపన చేస్తూ ఉన్నావో కానీ ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ హృదయము విజ్ఞాపన చేసి చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఇంకా సమాధానము రాలేదు అని నీరసిల్లిపోతూ ఉంటే, ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తప్పక ఆయన నీ విజ్ఞాపన ఆలకిస్తాడు. ఆలస్యమైనదని దిగులు చెందకు, ఎందుకంటే నీ పట్ల ఆయన దయ కలిగి ఉన్నాడు. నీ ఉంచిన నమ్మికను ఆయన ఘనపరచనై ఉన్నాడు. సహనముతో ఇన్ని దినాలు నీవు కనిపెట్టిన విధానాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మనవి ఆలకించి నీ విజ్ఞాపనకు ఆయన సమాధానము ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ సమాధానము నీ ఎదుటే త్వరలో ప్రత్యక్షపరచబడుతుంది. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహాపరిశుద్ధుడా అని పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, నీవు ప్రార్థన ఆలకించే దేవుడవు. ప్రభువా, ఎంతమంది ఏ ఏ విజ్ఞాపనలతో నీ పాద సన్నిధిలో దీర్ఘకాలముగా గోజాడుతూ ఉన్నారో వారి పట్ల దయ చూపించండి, కనికరించండి. దేవా, వారు నీ యందు నమ్మిక ఉంచి నిన్ను ప్రార్థిస్తూ ఉండగా వారి సహనాన్ని నీవు చూస్తున్నందుకు నాయనా, నిన్ను హృదయమారా ఘనపరుస్తూ వారికి మీరివ్వబోతున్న సమాధానము కొరకు, వారి మొరకు మీరు ఉత్తరం ఇస్తున్నందుకు వేవేల స్తుతులు, స్తోత్రములు మీ పాదములకు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న,
ఓలికి బదులు ఎవరు ఎవరిని ఫిలిస్తీయుల 100 ముందోళ్ళు కోరారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.